Interlink, your gateway to seamless digital connection and resource optimization. Connect, mine, and recover with unparalleled efficiency. Build, earn, and grow with Interlink. అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా, మన వేదాలు పురాణాలు చెప్పే జీవాత్మ, పరమాత్మ ఇవన్నీ కేవలం కథలు, నమ్మకాలు మాత్రమేనా? లేకపోతే వాటి వెనుక ఆధునిక సైన్స్ కూడా ఒప్పుకోక తప్పని నిజాలేమైనా దాగి ఉన్నాయా? ఈరోజు మనం ఈ రెండు వేర్వేరు ప్రపంచాలను కలిపే ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. రండి, ఈ అన్వేషణను మొదలు పెడదాం. సరే, అన్నిటికన్నా ముందు ఒక చాలా సింపుల్ కానీ చాలా లోతైన ప్రశ్న. మనం ఎవరు? అబ్బో, ఇది ఊరికే అడిగే ప్రశ్న కాదు. వేల సంవత్సరాలుగా మనుషుల్ని నిద్రపోనివ్వకుండా చేస్తున్న ప్రశ్న ఇది. అసలు నేను అంటే ఎవరు? ఈ ఒక్క ప్రశ్న నుంచే కదా ప్రపంచంలో గొప్ప గొప్ప ఫిలాసఫీలు, విప్లవాత్మక సైన్స్ సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. సో, మన ఉనికికి అర్థమేంటి? బేసిగ్గా మనల్ని మనం రెండు రకాలుగా చూసుకోవచ్చు. ఒక యాంగిల్ ఏంటంటే, మనం కేవలం ఎముకలు, కండరాలు, నరాలతో నడిచే ఒక కాంప్లెక్స్ బయోలాజికల్ మెషిన్ అంతే. మరో యాంగిల్లో చూస్తే ఈ శరీరం కేవలం ఒక కార్ లాంటిది. దాన్ని నడిపే డ్రైవర్, అదే ఆ అదృశ్య శక్తి వేరే ఉంది అనే భావన. మరి ఈ రెండిటిలో ఏది కరెక్ట్? లేక అసలు సమాధానం ఈ రెండింటి మధ్యలో ఎక్కడైనా దొరుకుతుందా? పదండి, కొంచెం లోతుగా చూద్దాం. ఓకే, మన ప్రయాణాన్ని ముందుగా లోపల్నుంచి మొదలు పెడదాం. అంటే మన గురించి, మన వ్యక్తిగత చైతన్యం గురించి మాట్లాడుకుందాం. మన వాళ్ళు చెప్పే ఈ జీవాత్మ అనే కాన్సెప్ట్ని సైంటిఫిక్గా ఎలా చూడొచ్చో ఓసారి పరిశీలిద్దాం. మన అన్వేషణకు సైన్స్లోని ఒక ఫండమెంటల్ రూల్ చాలా ముఖ్యం. చాలామందికి ఇది తెలిసే ఉంటుంది. అదే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనామిక్స్. సింపుల్గా చెప్పాలంటే, శక్తిని మనం పుట్టించలేం, నాశనం చేయలేం. కేవలం ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి మార్చగలం అంతే. ఇది ఫిజిక్స్లో ఒక బేసిక్ తిరుగులేని సూత్రం. ఇప్పుడు ఈ సూత్రానికి మన ఉనికికున్న సంబంధమేంటో చూద్దాం. సరే, ఇప్పుడు ఆ ఎనర్జీ రూల్ని మన శరీరానికి అప్లై చేసి చూద్దాం. మన ప్రతి ఆలోచన, మన గుండె కొట్టుకోవడం, చివరికి మనం కనురెప్పలాడించడం కూడా మన బాడీలో ప్రవహించే చిన్న చిన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వల్లే జరుగుతుంది. దీన్నే బయో ఎలక్ట్రిసిటీ అంటాం. అంటే మనమొక ఎనర్జీ రూపం. మరి ఇందాక చెప్పుకున్నట్టు శక్తికి నాశనం లేదన్నప్పుడు, ఈ శరీరం ఆగిపోయిన తర్వాత మనల్ని ఇంతకాలం నడిపించిన ఆ ప్రాణశక్తి, ఆ బయో ఎలక్ట్రిసిటీ ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్తుంది? ఆలోచించాల్సిన పాయింటే కదా. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయానికి వద్దాం. సాధారణంగా మన మెమరీ అంతా బ్రెయిన్లోనే స్టోర్ అవుతుంది అని అనుకుంటాం. కరెక్టే. కానీ కొంతమంది సైంటిస్టులు ఏమంటున్నారంటే, మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి, అవును, ప్రతి సెల్కి ఒక స్వంత మెమరీ, ఒక రకమైన ఇంటెలిజెన్స్ ఉంటుందట. ఈ ఐడియా వింటుంటే మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పే చిత్తం అనే కాన్సెప్ట్ గుర్తొస్తోందా? అంటే మన అనుభవాలన్నీ మన చైతన్యంలో నిక్షిప్తమై ఉంటాయని చెప్పే సిద్ధాంతం. ఇంకా చెప్పాలంటే, మన తాతల గుణాలు, వాళ్ల లక్షణాలు మనకు డిఎన్ఏ ద్వారా ఎలా వస్తాయో ఆలోచించండి. ఒక రకంగా చూస్తే ఇది కర్మ సిద్ధాంతానికి ఒక మోడర్న్ సైంటిఫిక్ వర్జన్లా అనిపించడం లేదా? ఓకే, ఇప్పటిదాకా మన గురించి, మనలోని శక్తి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు జూమౌట్ చేద్దాం. మన దృష్టిని వ్యక్తిగతం నుంచి విశ్వం వైపు, అంటే జీవాత్మ నుంచి పరమాత్మ వైపుకు తీసుకెళ్దాం. క్వాంటమ్ ఫిజిక్స్ గురించి మాట్లాడితే అది మనల్ని ఒక మ్యాజికల్ వరల్డ్లోకి తీసుకెళ్తుంది. అందులో ఒకటి క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. సాక్షాత్తు ఐన్స్టీన్ దీన్ని స్పూకీ యాక్షన్ ఎట్ ఎ డిస్టెన్స్ అన్నారు. అంటే దూరంగా ఉన్నా జరిగే ఒక విచిత్రమైన చర్య అన్నమాట. ఊహించుకోండి, రెండు పార్టికల్స్ ఒకప్పుడు కలిసి ఉండి తర్వాత విడిపోయి విశ్వంలో చెరోమూలకు వెళ్ళిపోయాయి. అయినా సరే వాటి మధ్య ఒక కంటికి కనిపించని కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఒక పార్టికల్లో మార్పొస్తే తక్షణమే లైట్ స్పీడ్ కన్నా వేగంగా అవతల కొన్ని కోట్ల మైళ్ల దూరంలో ఉన్న మరో పార్టికల్లో కూడా అదే మార్పొస్తుంది. అద్భుతం కదూ! ఇప్పుడు ఈ ఎంటాంగిల్మెంట్ ఐడియాను ఇంకొంచెం పెద్దగా ఆలోచిద్దాం. మనందరికీ బిగ్ బ్యాంగ్ థియరీ తెలుసు. దాని ప్రకారం ఈ మొత్తం విశ్వం, ఈ గెలాక్సీలు, నక్షత్రాలు, మనం అన్నీ ఒకప్పుడు ఒకే ఒక చిన్న బిందువులోంచి వచ్చాయి. అంటే దీనర్థమేంటి? మనమందరం ఒకే మూలం నుంచి వచ్చాం. మనమంతా ఒకరితో ఒకరం ఎంటాంగిల్డ్ అయి ఉన్నాం. ఒకవేళ ఈ సృష్టిలోని ప్రతి అణువు ఇంకో అణువుతో ఇలా కనెక్ట్ అయి ఉంటే, అప్పుడు ఆ మూల చైతన్యం, అదే ఆ పరమాత్మ, ఈ సృష్టిలోని ప్రతి కణంలోనూ ఉన్నట్లే కదా. ఆలోచించండి. క్వాంటం ప్రపంచంలో ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయముంది. అదే అబ్జర్వర్ ఎఫెక్ట్. అంటే
మనం గమనించినంతవరకు ఒక కణం ఒకేసారి అన్ని అవకాశాలతో ఒక వేవ్ లాగా ఉంటుంది. కానీ మనం దాన్ని గమనించిన క్షణం, అంటే ఒక అబ్జర్వర్ దాన్ని చూసిన వెంటనే ఆ వేవ్ కొలాప్స్ అయిపోయి ఒక నిర్దిష్టమైన పార్టికిల్గా, ఒక పదార్థంగా మారిపోతుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది గదూ. అంటే మన స్పృహ, మన గమనింపు రియాలిటీని క్రియేట్ చేస్తోందా? కేవలం చూడటం ద్వారానే మనం ఈ సృష్టిలో భాగమవుతున్నామా? సరే, ఇప్పటిదాకా మనం జీవాత్మ గురించి, పరమాత్మ గురించి వేర్వేరుగా చూశాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఒక బ్రిడ్జ్ కట్టే ప్రయత్నం చేద్దాం. సైన్స్ ఈ రెండింటినీ ఎలా కలుపుతుందో చూద్దాం. స్ట్రింగ్ థియరీ గురించి ఎప్పుడైనా విన్నారా? అదేం చెప్తోందంటే, ఈ విశ్వంలోని ప్రతీదీ చాలా చాలా చిన్న, కంపిస్తున్న శక్తి తీగలతో తయారైందట. ఒక గిటార్ తీగను మీటితే రకరకాల స్వరాలు ఎలా వస్తాయో, అలాగే ఈ స్ట్రింగ్స్ వేర్వేరు ఫ్రీక్వెన్సీలతో వైబ్రేట్ అవ్వడం వల్లే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, మనం చూసే ఈ పదార్థమంతా ఏర్పడుతోంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ యూనివర్స్ మొత్తం ఒక గ్రాండ్ సింఫనీ, ఒక మహా సంగీతం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఒకవైపేమో లేటెస్ట్ సైన్స్ ఈ విశ్వమంతా వైబ్రేట్ అయ్యే స్ట్రింగ్స్తో నిండి ఉందని చెప్తోంది. మరోవైపు మన ప్రాచీన గ్రంథాలు వేలేళ్ల క్రితమే ఓం అనే శబ్దం, అదే ఈ సృష్టికి మూలమైన ఫండమెంటల్ వైబ్రేషన్ అని చెప్పాయి. ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ కనెక్షన్! రెండు వేర్వేరు దారులు ఒకే నిజం వైపు వేలు చూపిస్తున్నట్టు అనిపించడం లేదా? హోలోగ్రామ్ గురించి మనకు తెలుసు. అదొక 3D ఇమేజ్. దాని స్పెషాలిటీ ఏంటంటే, ఆ హోలోగ్రామ్ని మీరు ఎన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసినా ప్రతి చిన్న ముక్కలోనూ ఆ మొత్తం ఇమేజ్ మళ్ళీ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనకు అప్లై చేసి చూద్దాం. బహుశా మన ఉనికి కూడా ఇలాంటిదేనేమో. ప్రతి జీవాత్మ అనే ఒక చిన్న ముక్కలో ఆ అనంతమైన పరమాత్మ అనే పూర్తి చిత్రం దాగి ఉందేమో. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ పాయింట్స్ అన్నీ కలిపి చూస్తే మనకు ఒక కొత్త, చాలా పవర్ఫుల్ దృక్కోణం కనిపిస్తుంది. ఫైనల్గా ఆ బిగ్ పిక్చర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటిదాకా మనం చర్చించుకున్నదంతటినీ ఒకే ఒక్క ఉదాహరణతో సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. జీవాత్మ ఒక అలలాంటిది అనుకుందాం. పరమాత్మ ఆ అలకి కారణమైన మహాసముద్రం. అల, సముద్రం రెండూ నీరే, అందులో తేడా లేదు. అలకొక పేరు, ఒక రూపం, ఒక టెంపరరీ ఉనికి ఉంటాయి. కాని నిజానికి అది సముద్రంలోంచి వచ్చింది, సముద్రంలోనే భాగం, చివరికి సముద్రంలోనే కలిసిపోతుంది. దాని అసలు స్వరూపం సముద్రమే. అలాగే మనం కూడా వేర్వేరు రూపాల్లో, వేర్వేరు పేర్లతో కనిపించినా మనందరి మూలం ఆ విశ్వచైతన్యమే. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సైన్స్, స్పిరిచువాలిటీ ఈ రెండు ఒకదానికొకటి శత్రువులు కాదు. అవి ఒకే నాణానికున్న రెండు ముఖాల్లాంటివి. ఒకే నిజాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్న రెండు వేర్వేరు భాషలు. సైన్స్ మన చుట్టూ ఉన్న బయటి ప్రపంచాన్ని అనలైజ్ చేస్తే, స్పిరిచువాలిటీ మన లోపలున్న శక్తిని వివరిస్తుంది. ఈ రెండింటిని కలిపి చూసినప్పుడే మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది. ఈ అద్భుతమైన విశ్లేషణను ఒక గొప్ప మాటతో ముగిద్దాం. సైన్స్ లేని ఆధ్యాత్మికత గుడ్డిది, ఆధ్యాత్మికత లేని సైన్స్ కుంటిది. ఈ రెండు కళ్ళులాంటివి. ఈ రెండు గొప్ప మార్గాలను కలిపి చూడగలిగినప్పుడే బహుశా ఈ సృష్టి వెనుకున్న అసలైన రహస్యం మనకర్థమవుతుందేమో. ఏమంటారు? ఆలోచించండి.